2013లో విగ్రహ ప్రదర్శనలు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఆర్థిక సహాయం అందించారు. ఎంతో ఆశాకాలతో మరి నేటికి రూపు ట్రాక్లు వచ్చాయి. పుష్కర మహోత్సవానికి సిద్ధమవుతున్న నెలమూరు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం. ఇప్పుడు మనం ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం. ఈ ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరింత అద్భుతంగా పుష్కర మహోత్సవంగా నిర్వహించాలనుకుంటున్నారు. దానికోసం జూన్ 3వ తారీఖున జరగబోతున్న ఈ పుష్కర మహోత్సవంలో భాగంగా 108 కలశాలతో అత్యంత అద్భుతంగా అయితే ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ ఆలయ నిర్వాహకులు బోళ్ళ సత్యనారాయణ గారు అయితే సంకల్పించారు. దాన్ని ఉద్దేశించి పర్యావరణానికి ఎలాంటి ఇది లేకుండా ఆయన అయితే ఈసారి మట్టి కుండలతో అయితే ఈ 108 కలశాల ఉత్సవాన్ని అయితే నిర్వహించాలని ఆయన ప్రోత్సాహం అయితే చేస్తున్నారు. 2013వ సంవత్సరం జూన్ 3వ తారీఖున ఇక్కడ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. గత 11 సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని అత్యంత అద్భుతంగా అయితే నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా బోళ్ళ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరగడం విశేషంగా చెప్పొచ్చు. గ్రామస్తులందరి సహకారంతో ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు ఆయన. ఒక పక్క అన్నదాన కార్యక్రమమే కాకుండా కళ్యాణ మండపం నిర్మించడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని అయితే మనం చెప్పొచ్చు. అలాగే ఈ పుష్కర మహోత్సవంలో భాగంగా ఎవరైనా విరాళాలు అందివ్వాలనుకున్నా కూడా మీ సహాయ సహకారాలు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాం. జూన్ 3వ తారీఖున జరగబోతున్న ఈ పుష్కర మహోత్సవంలో పాల్గొనడానికి మీరందరూ కూడా ఆహ్వానితులే. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సాయినాథుని ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తున్నాం. 25 నాటికి 12 సంవత్సరాలు నిండబోతున్నాయి. గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో ఉన్నది. 50 మంది భక్తులు ఒకసారి బాబావారిని దర్శించుకొని తరించవలసిందిగా ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. 2013లో విగ్రహ ప్రదర్శనలు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఆర్థిక సహాయం అందించారు. ఎంతో ఆశాకాలతో మరి నేటికి రూపు ట్రాక్లు వచ్చాయి. 12వ సంవత్సరం పుష్కర మహోత్సవం జరపమని చెప్పి ఉన్నారు. ఆయన మాట ప్రకారం ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. మరి ఇంకా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచనలో మరి గ్రామస్తులందరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంకా మరి ఆయన కృపతోటి ఇదంతా జరిగింది. ఆయనకి ఎంతో ఇక్కడ బాబావారికి ఎంతో మహిమ ఉంది. మరి ఏ పని అనుకున్నా సరే ఇక్కడ జరగకపోవడం అనేది ఉండదు. మనం అనుకున్నదే తడవుగా ఏ పనైనా సులభంగా ఆయన అనుగ్రహం ప్రకారం జరుగుతుంది. మరి 50 మంది మరి ఒక్కసారి ఈ బాబా వారి దర్శనం చేసుకుని మరి ఆయన కృపకు పాత్రలు కావాలని